విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఐ డ్రీమ్ టీవీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య స్థూలకాయం, ఊబకాయం, బరువు పెరిగిపోవడం. ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. మరీ చిన్న వయసులో, యుక్త వయసులో స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ ఇద్దమిద్దంగా బరువు పెరిగిపోతున్నారు. ఎందువల్ల బరువు పెరుగుతున్నారు? బరువు పెరగడానికి కారణాలు ఏంటి? మరి ఏ విధంగా తగ్గించుకోవచ్చు? దానికి గాను తీసుకునే ఆహార నియమాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే ఆయుర్వేద వైద్య విధానంలో బరువు తగ్గించడానికి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయా? ఇలాంటి విషయాలన్నింటినీ కూలంకుషంగా తెలుసుకుందాం. ప్రధాన సమస్య జీవన శైలి, జీవన విధానం, జీవిస్తున్నటువంటి జీవన విధానం సరిగా లేదు అని చెప్పాలి. ఆహార అలవాట్లు సరిగా లేవు. సమయానికి భోజనం చేయట్లేదు, సమయానికి నిద్రించట్లేదు. ఆహారము నిద్ర అని చెప్తాం జంట పదాలలాగా. ఏంటంటే సమయానికి భోజనం చేయట్లేదు అంటే 12 గంటలకే భోజనం అని కాదు, 8 గంటల నుండి 10 గంటల లోపు ఉదయం బ్రేక్ఫాస్ట్, అల్పాహారం తీసుకోవాలి. అలాగే 12 నుంచి 2 గంటల మధ్యలో, చివరికి 3 గంటల మధ్యలో మధ్యాహ్న భోజనం ముగించుకోవాలి. అలాగే రాత్రి 7 నుంచి 9:30, 9 గంటలకి రాత్రి భోజనం ముగించుకోవాలి. ఈ విధంగా చేస్తూ 10 గంటలకి రాత్రి నిద్రలోకి జారుకోవాలి. ఉదయం 5 గంటలకి నిద్ర లేవాలి. ఇది నిద్రా సమయం, ఇది ఆహారం సమయం. అలా కాక పొద్దస్తమానం తిరుగుతూ 4 గంటలకు భోజనం చేయడం, నిద్రపోవడం, రాత్రి 12 గంటల వరకు కూడా ఎలాంటి పని లేకున్నా, ఏ అవసరం లేకున్నా టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ 12 గంటల వరకు, 1 వరకు గడపడం సహజమైంది ప్రస్తుత పరిస్థితుల్లో. మొబైల్స్ కూడా ఒక రకంగా విష సంస్కృతిని జనాల్లోకి పంపిస్తుంది. కాబట్టి మొబైల్స్ వాడడం కానీ, అతి దగ్గర నుండి టీవీ చూడడం కానీ పూర్తిగా మానివేయాలి. భోజనం చేస్తున్నప్పుడు, మనం ఆహారం తీసుకునేటప్పుడు, నిద్రించేటప్పుడు ఫోన్ చూస్తూ లేదా టీవీ చూస్తూ భోజనం చేయడం కానీ, నిద్రించడం కానీ చేయకూడదు. టీవీ చూస్తూ భోజనం చేయడం వల్ల మనం ఎంత భోజనం చేస్తున్నాం మనకు తెలియదు, ఏం తింటున్నాం మనకు తెలియదు. అందువల్ల గబగబా తినేస్తుంటాం, లేదా ఆలస్యంగా ఎంత తింటున్నామో తెలియదు. అసంబద్ధమైనటువంటి ఆహారం అతి ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది, లేదా సరిపడేంత తీసుకోకపోవడం కూడా సంభవిస్తుంది. రెండూ జరగవచ్చు. అందువల్ల భోజనం చేస్తున్నప్పుడు భోజనం పైనే దృష్టి కేంద్రీకరిస్తూ మనం తినే ఆహారాన్ని చూస్తూ తినడం వల్ల, వీక్షణం వల్ల ఏం తింటున్నాం పూర్తిగా నమిలి మింగితే రసస్వాదన అంటే నమిలేటప్పుడే నోట్లో ఒక సెల్యులార్డ్ ముద్దలాగా వెళ్ళి త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. అది త్వరగా రక్తంలో కలిసిపోతుంది, మన శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. దానివల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకునే అవకాశం లేదు. అలాగే నిద్ర, భోజనం చేశాక ప్రతి మనిషికి 8 గంటల నిద్ర తప్పకుండా అవసరం. అంతేకాని మేము రాత్రి 12 గంటలకు పడుకుంటున్నాం, 11 గంటలకు లేస్తున్నాం, మీరు అన్న 10 గంటలు 8 గంటలు అయింది అని చెప్తారు. అది కాదు. నిద్రించే వేళల్లో నిద్రించాలి, మేలుకునే సమయంలో తప్పకుండా మేలుకోవాలి. అలా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఏంటంటే మనం రాత్రి తీసుకున్నటువంటి ఆహారం అయిపోతుంది, శరీరానికి శక్తి అందదు. కానీ శరీరం నిరంతరంగా పనిచేస్తుంది. కొన్ని అవయవాలు మనం నిద్రపోయినప్పటికీ పనిచేస్తూ ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు, మెదడు ఇవన్నీ పనిచేస్తుంటాయి. వాటికి శక్తి కావాలి కదా. శక్తి ఎక్కడి నుండి వస్తుంది? మరి నిద్రలో ఆహారం తీసుకోలేం కదా.
అలాంటప్పుడు ఏమవుతుందంటే 6 అవర్స్ తర్వాత ఆహారం ఉండదు శరీరంలో. విసర్జిక పదార్థాల నుండి రిపీటెడ్లీ మళ్ళీ శక్తిని తీసుకుంటుంటాయి, మళ్ళీ పిప్పి చేస్తుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే విసర్జించాల్సినటువంటి పదార్థాల నుండి విషవాయువులు శరీరాన్ని గ్రహిస్తుంది. దానివల్ల కార్బోహైడ్రేట్ శరీరంలో పేరుకుపోయి చెడు కొలెస్ట్రాల్ అసంబద్ధంగా శరీరంలో రక్తనాళాల్లో పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఊబకాయం స్థూలకాయం పెరగడానికి అత్యంత అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమయానుకూలంగా నిద్రించండి, సమయానుకూలంగా భోజనాలు చేయండి. అలాగే మరి ఇంకా ఏం చేస్తే బరువు పెరగకుండా చూసుకోవచ్చు అంటే ఉదయం 5 గంటలకు లేసాక ప్రతి మనిషి ఒక అరగంట తప్పనిసరిగా వాకింగ్ చేయాలి. అట్లీస్ట్ 2 to 3 కిలోమీటర్స్ సరిపోతుంది. 3-4 కిలోమీటర్లు ఎక్కడో పార్క్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కారిడార్లో నడిస్తే చాలు, సరిపోతుంది. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవండి. మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. అలాగే రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. భోజనానంతరం గంట తర్వాత పడుకోండి. రాత్రి భోజనం తర్వాత గంట విరామం ఉండాలి. ఆ తర్వాత నిద్రించండి. అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు పెరగకుండా కాపాడే అవకాశం ఉంది. ఇవి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. దాంతోపాటు ఆహార నియమానికి వచ్చినట్లయితే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు మాత్రమే చూడాలి. ఇక్కడ డ్రై ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కానీ అలాగే డీప్ ఫ్రైస్, ఈ మధ్య మంచూరియాస్ అలాంటివన్నీ డీప్ ఫ్రైస్ చేస్తూ ఉంటాం. అలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవి తినకూడదు, ఇంక్లూడింగ్ విత్ అప్పడాలు పాపడాలు కూడా. వాటితో పాటు కూల్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్స్ కానీ స్మోకింగ్ ఈ మానేయాలి. అలాగే పన్నీర్ ఈ మధ్య ఫ్యాషన్ అయింది, ప్రతి ఇంట్లోనూ పన్నీర్ తింటున్నాం ఈ మధ్య, హోటలే కాకుండా. అలా పన్నీర్ తినకూడదు. చాలా బలవర్ధకమైన పదార్థం, ఎందుకు తినకూడదు అని మీకు అనుమానం రావచ్చు. పన్నీర్ కర్రీ చేస్తున్నాం, తర్వాత విరగొట్టిన పాలు, ఇంతకుముందు పాలు చెడిపోతే బయట పారబోసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. చెడిపోయిన పాలని మళ్ళీ ఫ్రాస్టరైజ్ చేసి గడ్డగట్టించేసి అమ్ముతున్నారు. ఆ విరిగిపోయిన పాలను, కుళ్ళిపోయినటువంటి పాలను మళ్ళీ వాడుతున్నాం. కాబట్టి అవి వాడకూడదు, అత్యంత విషపూరితం. దాన్ని మళ్ళీ కర్రీలాగా చేసుకొని తింటున్నాము. పాల పదార్థాలన్నీ కూడా శర్కరతో కలపాలి తప్ప కారము ఉప్పు కలపకూడదు. పెరుగు మజ్జిగ లాంటి పదార్థాలకి ఉప్పు కలపాలి, దానికి శర్కర కలపకూడదు. ఇవి విరుద్ధ ఆహార పద్ధతి అన్నమాట. కాబట్టి పన్నీర్ ఏ పరిస్థితుల్లోనూ తినకూడదు, ఇంటా బయట. ఇక మిగతా పదార్థాలన్నీ యథావిధిగా తినవచ్చు. ఇకపోతే ఇందాక చెప్పినట్టు పర్టికులర్ ఎక్సర్సైజ్, ఈ వాకింగ్ అనేది చేస్తూ ఉంటే బరువు పెరగకుండా ఉంటాము. అయినప్పటికీ అసంబద్ధంగా బరువు పెరిగినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బరువు పెరగడం వల్ల గుండె జబ్బులు రావచ్చు, పెరాలిసిస్ పక్షవాతం రావచ్చు, అలాగే మూత్రపిండాల వ్యాధులు రావచ్చు. ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కనుక బరువు పెరగకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. నడవడంలో ఆయాసం ఉంటుంది, కూర్చుండడంలో ఆయాసం ఉంటుంది, మనం చేసే పనిలో ఆయాసం వస్తుంది, అలుపు వస్తుంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ చేస్తూ మరి ఆయుర్వేద వైద్య విధానంలో చాలా మంచి ఆయుర్వేద పద్ధతులు ఉన్నాయి, ఆయుర్వేద మందులు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, వేటెక్స్ అనేటటువంటి ఔషధం. ఈ వేటెక్స్ మెడిసిన్ చాలా రకాల హర్బ్స్, మూలికలతో తయారు చేసినటువంటి మెడిసిన్ ఇది. ఈ పౌడర్ని ఉదయము సాయంత్రం 1 స్పూన్ చొప్పున బాగా మరిగించి కషాయంలాగా చేసి తాగినట్లయితే తప్పకుండా మీ యొక్క బరువు తగ్గుతూ వెళ్తూ ఉంది. దీనివల్ల శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, తద్వారా ఒంటిలో ఉన్నటువంటి నీటిని తీసేస్తుంది. అలా దానివల్ల మన శారీరక బరువు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ మందును వాడి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందొచ్చు. దీనివల్ల ఎలాంటి రియాక్షన్స్ కానీ, మందు వికటించడం కానీ జరగదు.
వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులు ఎవరైనా కూడా వాడవచ్చు. ఇది మళ్ళీ ఒకసారి వినవచ్చు వాడే విధానం. ఇది ఒక స్పూన్ మెడిసిన్ మందు తీసేసుకొని టంబ్లర్ ఆఫ్ వాటర్ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి, 1/4 అయ్యే వరకు మరిగించండి. ఎక్స్ట్రాక్ట్ అంటే కషాయం 4వ వంతు అరకప్పు వరకు తీసేసుకొని అలా దాన్ని అందులో షుగర్ లేని వాళ్ళు కాస్త షుగర్ వేసుకొని తాగవచ్చు, బెల్లం వేసుకొని తాగండి. అలాగే బీపీ ఉన్నవారు బెల్లం వేసుకోండి, షుగర్ ఉన్నవారు ఉప్పు వేసుకోండి. షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ వేసుకోకూడదు, బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు వేసుకోకూడదు. వాళ్ళు సహజంగా అలాగే తాగివేయచ్చు, ఏది కలపకుండా కూడా తాగేసేయచ్చు. ఇలా ప్రతివారు తప్పనిసరిగా వాడవచ్చు. ఎవరైనా అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మా హాస్పిటల్ ద్వారా అవసరం ఉన్న వారికి పంపించే అవకాశం ఉంటుంది. ఇంకా ఇతరత్ర సమస్యలు సలహాలు ఏవైనా ఇవ్వాలి అనుకున్నట్లయితే కామెంట్స్ రూపంలో మా ఛానల్కి పంపించండి. ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏ సమస్యలైనా ఏవైనా ఈ క్రింది నంబర్కి కామెంట్స్ రూపంలో పంపిస్తారని ఆశిస్తూ మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందు ఉంటానని సెలవు తీసుకుంటున్నాను.